మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభములు. పరిశుద్ధ లేఖనములో యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా అని దేవుని దూషించి మరణము కమ్మనెను. పరిశుద్ధ లేఖనంలో భక్తుడైన యోబు గురించి దాదాపుగా మనందరికీ తెలిసే ఉంటుంది. ఈ యోబు అనే వ్యక్తి తాను నివసిస్తున్న దేశంలోనే కాక ఆ చుట్టుప్రక్కల ఉన్న దేశాలన్నిటిలోనూ ధనవంతుడు. ఎంతో గొప్ప విస్తారమైన భూమి, పశు సంపద కలిగినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, కానీ ఈ యోబు కుటుంబము చాలా చాలా పెద్దది. అయితే వీటన్నిటికంటే యోబు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వ్యక్తి. పరిశుద్ధ లేఖనంలో ఇంకే సాధారణమైన వ్యక్తులు కూడా అంత పరిశుద్ధముగా జీవించిన వారిని దాదాపుగా మనం చూడలేం. అకస్మాత్తుగా యోబు తనకు కలిగిన విస్తారమైన సంపదను, పేరు ప్రఖ్యాతులను, కుటుంబమును, సమస్తమును కోల్పోతాడు. అతనికి మిగిలిందల్లా ఆఖరికి తన భార్య, తన ప్రాణం మాత్రమే. ఆ ప్రాణం కూడా ఎంతో బలహీనమైన పరిస్థితిలో, ఎన్నో రోగాలతో, కేవలం ఊపిరి తప్పితే ఏదీ లేదు అన్న స్థితిలో ఉంది. అటువంటి కష్ట పరిస్థితులలో సహితం యోబు ఏనాడు దేవునికి ప్రార్థించడం మానలేదు, దేవునిని స్తుతించడం మానలేదు. అతని ప్రవర్తనను చూసి ఒకరోజు తన భార్య తన దగ్గరికి వచ్చి యోబుతో అంటోంది, నీ జీవిత కాలమంతా ఎంతో యథార్థతతో జీవించావు. నీ బంధువులే గాని, నీ స్నేహితులే గాని, నీ కుటుంబస్తులకే గాని ఎప్పుడు ఎవ్వరికి ఏ హాని తలపెట్టలేదు. అందరినీ ఎంతో ప్రేమతో చూసావు. వీటన్నిటికంటే దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి జీవించావు. అయితే వీటన్నిటి బట్టి ఆఖరికి నీకేం మిగిలిందని, దేవుడు నీకు ఏం చేశాడని, మరణం తప్పితే నీకింకొక మార్గము లేదని యోబును దూషిస్తూ ఉంది. ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్న భర్త దగ్గరకు వచ్చి ఇంకా ప్రోత్సహించడానికి బదులుగా, ధైర్యం చెప్పడానికి బదులుగా, ఓదార్చడానికి బదులుగా అతని భార్య ఇంకా నిరుత్సాహపరిచే మాటలు, అతనిని గాయపరిచే మాటలు మాట్లాడుతూ ఉంది. యోబు స్వభావము ఎలాంటిది అనంటే, అతడు మనుషుల మాటలను పట్టించుకొని వాటిని హృదయంలోనికి తీసుకొని బాధపడేటువంటి వ్యక్తి కానే కాదు. ఎల్లప్పుడూ కూడా కేవలం దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగిపోయేటువంటి వ్యక్తి. ఎందుకంటే యోబుకు బాగా తెలుసు, ఇంతకాలము తనను కాచి కాపాడిన దేవుడు, తనను దీవించి ఆశీర్వదించిన దేవుడు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఈరోజు ఈ పరిస్థితి దేని వలన కలిగిందో తెలియనప్పటికీ దేవుని పైన దృఢమైన నమ్మకముతో, చెక్కు చెదరని విశ్వాసముతో ముందుకు కొనసాగి వెళ్ళాడు. ఏదైతే తన జీవితంలో తాను కోల్పోయాడో దానికి రెండంతల ఆశీర్వాదమును, రెండంతల సంపదను, రెండంతల పేరు ప్రఖ్యాతులను, గొప్ప కుటుంబాన్ని తిరిగి యోబు తన జీవితంలో పొందుకున్నాడు. అన్యాయమైన పరిస్థితులు, శ్రమలు కలిగినప్పుడు, జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, మన సొంత కుటుంబమే మనకి విరోధులుగా మారి మనలను దూషించినప్పుడు, ఇక నా జీవితం ఇంతే, దేవుడు కూడా నన్ను మరిచిపోయాడు అని మన జీవితంలోని మన కలలను, ఆశయాలను పక్కన పెట్టి మనం అంటేనే ఒక చేదు కాకరకాయలాగా మిగిలిపోవాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకు అనంటే, ఆనాడు యోబు ఏ దేవుణ్ణైతే సేవించాడో ఈనాడు మనము అదే దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాం. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. మారా వంటి చేదు అనుభవాన్ని మధురముగా మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఏదైనా సరే, నీ చుట్టూ ఉన్నవారే నిన్ను దూషించినా సరే, యోబు వలె చెక్కు చెదరని విశ్వాసముతో, దృఢమైన నమ్మకముతో
దేవుని వైపు మాత్రమే చూస్తూ ముందుకు కొనసాగిపోయేటువంటి హృదయమును, బలమును, శక్తిని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.